బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో అంతకంతకు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే 7 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించింది. అంతేకాదు పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయాలనే నిబంధన విధించింది. అంతేకాదు BS6 వాహనాలకు మాత్రమే ఢిల్లీలోకి అనుమతి ఇస్తామని, BS6 కంటే తక్కువ గ్రేడ్ వాహనాలకు ఎంట్రీ ఉండదు అని తెలిపింది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ తెలుపుతారు. నవీన్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఢిల్లీలో కాలుష్యం రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో తిరుగుతున్నటువంటి వాహనాలపై కొంత ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో వాహనాలకు ఉన్నటువంటి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఆ వాహనాలకి పెట్రోల్ లేదా డీజిల్ కూడా పోవాలని చెప్పేసి కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇది ఎల్లుండి నుంచి ఇది ఇంప్లిమెంట్ కూడా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు కాలుష్యంతో పాటు పొగమంచు కూడా కుక్కుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ఈ కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు BS6 సంబంధించినటువంటి వాహనాలను మాత్రమే ప్రస్తుతం ఢిల్లీలో నడపాలి. దాంతోపాటు ఆ ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేటువంటి BS6 వాహనాలు మాత్రమే లోపలికి కూడా అనుమతిస్తాము. BS4 సంబంధించినటువంటి వాహనాలని ఈ వారం శుక్రవారం నుంచి వాటిని కూడా లోపలికి అనుమతిస్తామని చెప్పేసి కూడా ఢిల్లీ పొల్యూషన్ సంబంధించినటువంటి అధికారి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి AQI మాత్రం దాదాపు 400 పైన ఎక్కువ కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొన్నిటిపై ఆంక్షలు కూడా విధిస్తున్నారు. మరికొంతమంది ఇటు వాహనాలకు సంబంధించినటువంటి వాటిపై కూడా కొంత ఢిల్లీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ నవీన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.